ఇంతంత కాదయ్యా అన్నట్టుగా ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో అన్న చెల్లెల మధ్య సరే మధ్యలో హరీష్ రావు గారు టార్గెట్గా కవిత రాజకీయం చేస్తున్నా కూడా అంతిమ లక్ష్యం ఎక్కడ అనే చర్చ జరుగుతోంది. ఇవాళ కేటీఆర్ మాట్లాడారు, మొట్టమొదటిగా స్పందించారు. అయిపోయిన దాని మీద ఇంక చర్చే ఉంది, మేము నిర్ణయం తీసుకున్నాం, సార్తో మాట్లాడడం, పార్టీని తీసేసామని చెప్పారు. ఒకసారి కేటీఆర్ గారు ఏమన్నారు చూద్దాం. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. రైట్. సో చర్చించి ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఇంక ఫర్దర్గా దాని మీద మాట్లాడడానికి ఏముంటుంది, ఇంక నేను యాడ్ చేయడానికి ఏముంటుంది కామెంట్స్ కానీ అని అన్నారు కేటీఆర్ గారు. మాట్లాడదాం. సో స్టూడియోలో అనలిస్ట్ సత్యమూర్తి గారు కొనసాగుతున్నారు, ఈ అంశం మీద కూడా మాట్లాడతారు. అలాగే సామా రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్, పార్టీ అధికార ప్రతినిధి. లైవ్లో బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జాయిన్ అవుతారు. నమస్కారం అండి రామ్మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు. సో క్విక్గా వెళ్ళిపోదాం. అంటే ఒకటి క్లియర్గా మొదలుపెట్టిన యుద్ధం కేటీఆర్ గారి మీద, ప్రత్యక్షంగా ఎక్కడ పేరు ఎత్తకపోయినా మొట్టమొదటిసారి అన్నా నేను పార్టీలో ఇబ్బంది పడుతున్నానని పార్టీ ఆఫీసులోనే చెప్తే కూడా మీరేం రెస్పాండ్ అవ్వరా అన్నారు. కానీ హరీష్ రావు మీద సరే ఇప్పుడు కాళేశ్వరం అవినీతి ఇష్యూలోకి నేను వెళ్ళట్లేదు, ఏ కారణమైనా అవినీతి చేసిందంతా హరీష్ రావు, సంతోష్ రావు, హరీష్ అన్న, సంతన్న, కానీ మచ్చ మాత్రం కేసీఆర్ ఖండించారు అనేది. సో ఆ పిక్చర్లో మొత్తం మీద కేటీఆర్ని పక్కన పెట్టేశారు. బట్ చర్చ జరుగుతోంది ఏంటంటే అసలు యుద్ధం కేటీఆర్ మీదే, కానీ లేయర్ ప్రస్తుతానికి హరీష్ రావు అని. ఏం చెప్తారు సార్? మొట్టమొదట ఏబిఎన్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరులు రామ్మోహన్ గారికి, సత్యమూర్తి గారికి అందరికి కూడా నమస్తే. ఇప్పుడు ఈ విషయంలో అంటే ఈ ఎపిసోడ్ గత 4 నెలల నుంచి జరుగుతుంది. కవిత గారు అంటే మొట్టమొదట సామాజిక తెలంగాణ నుంచి మొదలుపెట్టినటువంటి సందర్భం నుంచి కూడా పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు, పార్టీ అధిష్టానం కూడా అసంతృప్తితో ఉన్నారనేటువంటి విషయం మనందరికి తెలిసిందే. ఆ తర్వాత కేటీఆర్ గారు, ఆ తర్వాత లేఖ, ఆ తర్వాత జరిగినటువంటి మళ్ళీ అమెరికా నుంచి వచ్చి పార్టీ ప్రధానంగా హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి మీద చేసిన వ్యాఖ్యల సందర్భంగా పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే చాలా సమయం కూడా ఇచ్చిండ్రు, చాలా సహనం కూడా పరీక్షించిండ్రు. సహనంతో ఉన్నటువంటి పార్టీ ఈజ్ ద సుప్రీం. 60 లక్షల మంది సభ్యత్వంతో ఉన్నటువంటి పార్టీయే ప్రధానమని భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కవిత గారి పైన సస్పెన్షన్ మాత్రమే వేయబడింది. అది ఇంకా అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటిది చూడాలి. అంతవరకు అయితే మనం చెప్పగలుగుతాం ఏం జరిగింది అనేది. అంటే ఇప్పుడు మీరు చిన్న ఇది అన్నారు, అంటే సస్పెన్షన్ మాత్రమే వేయబడింది, తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. అంటే ఎక్స్పెల్ చేసేస్తే 6 ఏళ్ల దాకా మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం ఉండదు. గతంలో జరిగిన 4-5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జగ్గారెడ్డి గారు, రఘునందను, విజయశాంత్, అంతకుముందు ఆల్ నరేందర్ గారు, ఇవన్నీ సరే వారు ఎవరు వెనక్కి వచ్చే ప్రయత్నం చేశారో తెలియదో పక్కన పెట్టేస్తే, ఇప్పుడు కుటుంబంలో కవిత గారు కుమార్తె కాబట్టి, వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లెలు కాబట్టి ఎంతో చిన్న వెసులుబాటు, చిన్న అవకాశం ఉంది అని చెప్పదలుచుకున్నారు మీరు? డెఫినెట్ గా ఆ కన్సర్న్ ఉంటుంది సార్. అది ఎవరు అవునన్నా కాదన్నా ఏ పార్టీలోనైనా ఆ కన్సర్న్ ఉంటది. లేదు అని తీసి పారేయడానికి వీల్లేదు. అది మన ఇంటి దగ్గర నుంచి మొదలైతే సమాజంలో ఎక్కడనైనా అది ఉండదు అని అనడానికే వీల్లేదు. నేనైతే ఖచ్చితంగా మాట్లాడగలుగుతా. కాబట్టి వారిని 4 నెలలు ఉపేక్షించి పార్టీ నుంచి సస్పెన్షన్ చేసిండ్రు. అయితే సస్పెన్షన్ కి ప్రతిగా స్పందించినటువంటి కవితక్క గారు ఏం చేసిందంటే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజీనామాను స్పీకర్ ఫార్మెట్ లో పార్టీ నుంచి పొందినటువంటి ఎమ్మెల్సీ పదవికి కూడా వారు స్పీకర్ గారికి కూడా పంపించినట్టు నాకైతే సమాచారం ఉంది. కాబట్టి వారు ఇంకా మళ్ళీ పార్టీ నుంచి బహిష్కరించకుండానే వారే తన సభ్యత్వానికి రాజీనామా చేసిండ్రేమో అని అనిపిస్తుంది. సో దట్ డోర్స్ ఆర్ క్లోజ్డ్, తన వైపు నుంచి మూసేశారు తలుపులు. అంతే కదా సార్. ఇప్పుడైతే అంతే అనిపిస్తుంది. దాంతో పాటు స్వయంగా తన జాగృతిని విస్తృతం చేసుకొని జాగృతి కార్యక్రమాలు చేపట్టడంలో చాలా బిజీగా ఉన్నారు. బట్ నేను అడిగిందని చెప్పలేదు మీరు. టార్గెట్ కేటీఆర్, ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్, రేపొద్దున్న ముఖ్యమంత్రి, అంటే ఇంతకుముందే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేస్తారు, 3వ సారి గెలిస్తే అని చర్చ జరిగింది కదా. సో ఆవిడ కూడా సేమ్ అవే పొజిషన్స్ కి టార్గెట్ చేసిన లీడరు. ఆవిడే చెప్పారు మా నాన్నలాగే నేను అని.
సో యుద్ధం అప్పుడు కేటీఆర్ మీద ఉండాలిగా, హరీష్ రావు మీద ఎందుకుంది? సార్ ఎవరి మీద ఉన్నా కూడా అల్టిమేట్ గా పార్టీ మీదనైతే యుద్ధం చేసింది. అది అల్టిమేట్ గా నేను విశ్వసిస్తుంది ఏంటి అంటే పార్టీ ఇస్ ద సుప్రీం అండ్ పార్టీ ప్రెసిడెంట్ ఇస్ ద సుప్రీం. అల్టిమేట్ గా కవిత గారు హరీష్ రావు గారి మీద వ్యాఖ్యలు చేసినా, లేకపోతే సంతోష్ రావు గారి మీద వ్యాఖ్యలు చేసినా, కేటీఆర్ గారి మీద వ్యాఖ్యలు చేసినా, గతంలో చేసిండ్రు, పరోక్షంగా మాట్లాడిండ్రు, ఎవరి మీద వ్యాఖ్యలు చేసినా కూడా మొత్తానికైతే పార్టీనే ప్రధాన అస్త్రంగా ఎంచుకొని అయితే చేసిండ్రని మనం భావించవచ్చు. ఒక వ్యక్తి అని కాకుండా పార్టీనే ప్రధానంగా మాట్లాడిండ్రు. దాంట్లో భాగంగానే పార్టీ కూడా ఇంతమంది మనోభావాలను గౌరవిస్తూ మానసిక స్థైర్యాన్ని ప్రతి కార్యకర్తకు నింపే విధంగా, లేకపోతే ఎంతటి వారైనా తన కుటుంబ సభ్యులైనా బయటి వారైనా గతమైన వర్తమానమైన భవిష్యత్ అయినా ఈ ఉదాహరణ చాలు అని చెప్పే విధంగా అంటే 50 మందికి తెలంగాణ సమాజానికి కావచ్చు దేశం మొత్తం రాజకీయ పార్టీలందరూ కూడా ఎరిగే విధంగా కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. సో రామ్మోహన్ రెడ్డి గారు, ఎనీవే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సొంత పార్టీ వ్యవహారం అయినా కూడా ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీని ఇందులో లాగబడింది. కాంగ్రెస్ పార్టీ వెనకాల ఎవరున్నారు, ముందు ఎవరున్నారు అంటే, సరే ముఖ్యమంత్రి బాబు మేము ఎవరు వెనకాల లేము, ఎవరు ముందు లేము, అంత ఖాళీ లేదు, మా పనులు మేము చేసుకోవాలన్నారు. అదొక అంశం. అయితే నాకేమనిపిస్తుందంటే టార్గెట్ కేటీఆర్ గారు అయితే ఇప్పుడు మనకు బుల్లెట్ కొడితే ఒక లేయర్స్ ఉంటాయి మధ్య మధ్యలో. సో ఒక లేయర్ దాటినా అది ఇంకొక లేయర్లోకి వెళ్ళి తగిలే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే ఫ్రంట్ లేయర్ హరీష్ రావా, ద యాక్చువల్ అండ్ ఫైనల్ టార్గెట్ కేటీఆర్? రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. కాంగ్రెస్ పార్టీకి మరి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కవిత గారి దాకా వ్యక్తిగతమైనటువంటి కక్షలతో వ్యవహరించబోనని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము చెప్పినాం, మేము అదే క్రమంలో ముందుకు సాగుతా ఉన్నాం. మాకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చలేనటువంటి, ఇంకా పెండింగ్లో ఉంటున్నటువంటి విషయాలు చాలా ప్రాధాన్యతతో సంతరించుకున్నటువంటివి ఉన్నాయి. కాబట్టి మేము ఆ పనుల మీద ఉన్నాం, దాని మీద నిమగ్నమై ఉన్నాం. మాకు ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగత పంచాయతీలు, వాళ్ళ ఇంట్లో ఆస్తుల పంచాయతీలు, లేకపోతే వాళ్ళ అవినీతి పంచాయతీలు మాకెందుకు సార్? ఆ పంచాయతీ అంతా మాకు, ఆ పంచాయతీ మాకెందుకు? మా నెత్తి మీద ఎందుకు పెడతారు? మేము ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకేముంది? విచారణ అంటే కూడా పారదర్శకంగా జరగాలని చెప్పి ఎన్డీఎస్ ఏది వచ్చినా అది కేంద్రం అయినప్పటికీ, కాగులో అవకతవకలు వచ్చినప్పటికీ మనం ఇలా విజిలెన్స్ కమిషన్ వేసినాము, జ్యుడిషియల్ కమిషన్ వేసినాము, అయినప్పటికీ బీజేపీ మా మీద బట్టగాల్చి మీదేస్తుంటే మీరు కేసీఆర్ ని కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు, ఎందుకు కాలయాపన చేస్తా ఉన్నారు, ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అంటే అర్ధరాత్రి దాకా అసెంబ్లీలో చర్చను పెట్టి ప్రతిపక్షాలను మొత్తం కూర్చోబెట్టి తప్పు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తును ఎటుపక్క తీసుకొని పోదాము, 1,00,000 కోట్లు ఈ రోజు గంగలో పోసినట్టు అయింది, దాని అప్పుల కుప్ప మాత్రం అందరం మోస్తున్నాము, నెక్స్ట్ కార్యాచరణ ఏం చేద్దాము అనేటటువంటి దాకా వచ్చినప్పుడు బీజేపీ మా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు, చర్యలు చేయాలంటే మాతోటి సాధ్యమైందని అంటున్నప్పుడు ఆ విచారణను కూడా మేము బీజేపీకి ఇచ్చినాము, ఆ సిబిఐకి పోయింది. ఇదంతా మనం చూస్తా ఉన్నాం. ఇది విచారణ కుంభకోణాల అంశం. సంక్షేమాలు అభివృద్ధి వ్యవహారాలకు వచ్చినప్పుడు మేము ఆ మేనిఫెస్టోల అంశం కాదు, వాళ్ళు 2014లో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మేనిఫెస్టో అంశాలే కాదు ప్రతి వేదికల మీద మాట్లాడినటువంటివి వాళ్ళు ఎక్కడ కూడా నెరవేర్చలేనటువంటివి మేము ఈరోజు నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అని మాట్లాడుకుంటా మొదలు పెట్టినటువంటి వ్యక్తులు దాకా. ఇప్పుడు కవిత, కేటీఆర్, హరీష్ రావు ఆ చర్చలో నా ప్రశ్న ఏంటంటే, పైకి హరీష్ రావును చూపించిన బూచిగా రామన్న నాన్న జాగ్రత్త, మీరు జాగ్రత్త, ఇవాళ నాకైంది రేపు మీకు అవుతుంది అని చెప్పినా కూడా, బట్ ఇక్కడ అసలు టార్గెట్ కేటీఆర్ అనేది ప్రశ్న. కాదండి, మాకు టార్గెట్ ఎవరు కాదు, కానీ కవిత గారి యొక్క అసలు టార్గెట్, కవిత గారి యొక్క అసలు టార్గెట్ మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు గారే. అవునా? ఖచ్చితంగా హరీష్ రావు గారు, తర్వాత సంతోష్ రావు గారే. ఎందుకంటున్నామంటే తను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఏ రోజు కూడా వాళ్ళ నాయనని ప్రొటెక్ట్ చేసుకుంటా, వాళ్ళ నాయన ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేసుకుంటూనే కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే అది లేఖలో వ్యవహరించినటువంటి, వ్యాఖ్యానించినటువంటి విషయాలైనా, లేకపోతే బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ నాయన మీద సిబిఐ విచారణ దాకపోతే రాష్ట్రంలో ఎట్లాంటి నిరసన కార్యక్రమాలు కానీ, లేకపోతే నాయకుల నుంచి స్పందన కానీ, కరువైనటువంటి దుస్థితికి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వచ్చిందని చెప్పి ఏలెత్తి అడిగినటువంటి వ్యవహారాలైనా, ఆఖరికి ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ కూడా తండ్రి మీద కానీ అన్న మీద కానీ అసహనం వ్యక్తం చేయలే. ముందు నుంచి కూడా కరెక్ట్, ఆది నుంచి కూడా వాళ్ళ నాయనని తప్పుదారి పట్టిస్తూ భవిష్యత్తులో వాళ్ళ అన్నని కూడా వెన్నుపోటు పొడుస్తారు
అనేటటువంటి ఒక హెచ్చరికలు మాత్రం చాలా స్పష్టంగా కవిత గారు జారీ చేస్తా కవిత ఉన్నారు. గారు చెప్పొచ్చు కానీ కేసీఆర్కి తెలియకుండా కేసీఆర్ అంత అమాయకంగా హరీష్ రావు పక్కదారి పట్టిస్తేనో లేకపోతే సంతోష్ రావు పక్కదారి పట్టిస్తానో పక్కదారి పడతారా, లేకపోతే వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్నీ తానే వ్యవహరించి ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్కి తెలియదా, లేదా వాళ్ళిద్దరికీ తెలియకుండానే ఈమంటూ ఉన్న కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు సంతోష్ రావు డబ్బులు పనిచేసుకుంటారా? ఇప్పుడు కాళేశ్వరం అవినీతిలో ప్రధాన పాత్ర హరీష్ రావు గారిది అని చెప్పి కవిత గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు, ఆయన కింద ఇరిగేషన్ శాఖ మంత్రులు అయినటువంటి హరీష్ రావు గారు అవినీతి కేసీఆర్ గారి కనుసన్నల్లోనే కాదు ఆయన కనుసన్నలు కాకుండా కూడా చేసిండు అనేటటువంటిది వచ్చింది కాబట్టి రెండోసారి ఆ శాఖ నేను కీయలేదని అవినాలి. మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నాం. మీరు నమ్ముతున్నారా? 100% తెలియకుండా హరీష్ రావు అవినీతి 100% నమ్ముతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా హరీష్ రావు ఈ కుంభకోణంలో A1 కేసీఆర్ A2 అన్నా మేము నమ్ముతున్నాం. ఎందుకంటే కేసీఆర్ ఇక A3 A4 అనేటటువంటిది ఆడ పక్కన ఉంటున్నటువంటి వాళ్ళు చూసుకోవాలి, కింద ఎవరిని పెట్టుకుంటారు విచారణ అనేటట్టు జరిగింది. ముందు ఆది మూలం ఎవరు అనేటటువంటిది మనం మాట్లాడుకుంటున్నప్పుడు హరీష్ రావు కేసీఆర్ గారిని పక్కదారి పట్టించడమైనా, లేకపోతే లాభం జరుగుతుంది అనేటటువంటి నెపంతో ముందుకు తీసుకొని పోవడమైనా, లేకపోతే ఇరిగేషన్ శాఖ తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు నీటి యొక్క అవసరం ఏదైతే ఉద్యమంతో మనం ముందుకు పోయినటువంటిది వెన్నుపోటు పొడవనికి ఫస్ట్ కత్తి పట్టుకుంది మాత్రం హరీష్ రావే, వెన్నుపోటు పొడిచింది తెలంగాణకి హరీష్ రావే అనేటటువంటిది ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయననే ఉండే కదా, ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయననే ఉండే. కానీ ఒకవేళ వాళ్ళకే గిట్ట ఏమైనా అండర్స్టాండింగ్స్ ఈరోజు సన్నగిలినాయి కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. మరి అదే ఇన్ హౌస్ లో కవిత గారు ఉంటున్నప్పుడు ఏ రోజు మనకి ఇవన్నీ చెప్పలేదు. ఈ రోజు డిస్టర్బెన్స్ అయితే వచ్చినాయి. అవినీతిలో ఆమె బాధ ఏంటిది, అందరు చేసినట్టు నేనేదో లిక్కర్ దాని గురించి చేసిన, నా అదృష్టం బాగాలేక నేనేదో నేను దొరికినంత మాత్రాన నన్ను మొత్తం శత్రువుని చేసి మా నాయనకి పార్టీకి దూరం చేస్తారా, మీరు నాకంటే పెద్ద కుంభకోణాలు చేశారు, మీకెంత శిక్ష పడాలని ఆమె యొక్క ఆవేదన. సో ఐ స్లైట్లీ డిఫర్డ్ విత్ బ్రదర్ తను రామ్మోహన్ రెడ్డి వెర్షన్తో, బట్ ఐ రెస్పెక్ట్ తన వెర్షన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ దగ్గర నుంచి చాలా మంది ఏంటంటే ఈ అవినీతి వ్యవహారంలో, కాళేశ్వరం అవినీతి వ్యవహారంలోనే ఈ పంపకాలు తేలక 1, 2, 3, 4, 5 లేకపోతే ఇంకా ఎంతమంది ఉన్నారో అందులోంచి బయటకు వచ్చిన వ్యవహారం అని. సో అవినీతి పక్కన పెడదాం కాసేపు. ఓవరాల్గా పార్టీ స్ట్రక్చర్లో కేటీఆర్ గారు ఎవడ వర్కింగ్ ప్రెసిడెంట్, మరోసారి గెలిస్తే ఆయన్నే ముఖ్యమంత్రి చేస్తారని కూడా చర్చ జరిగిందిగా మొన్న ఎన్నికలకు ముందు. బట్ రిజల్ట్ తేడా వచ్చింది అనుకోండి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈక్వల్లీ కవిత కూడా అంతే ఆస్పిరెంట్, ఆమె కూడా నేను ప్రెసిడెంట్ అవ్వాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఆస్పిరెంటే కదా, తను ఏదో అటు పంపించేశారు ఢిల్లీకి. సో నాకు అనిపించేది ఏంటంటే ఎక్కడో హరీష్ రావు సంతోష్ రావు అంటూ ఉన్నా కూడా తనకి పొలిటికల్ గా టార్గెట్ కేటీఆర్ ఏనేమో అని. సో వాట్స్ యువర్ టేక్? రాజకీయాల్లో శత్రువు ఎవరో తెలియకుండా యుద్ధం చేయలేము. కవిత తన శత్రువు ఎవరో డిక్లేర్ చేయలేదు ఇప్పటి వరకు, అంటే ముసుగులో గుద్దులాటే నడుస్తున్నది స్టిల్ ఇప్పటికీ కూడా. అంటే ఏంటి, డైరెక్ట్గా కేటీఆర్, యాక్చువల్గా మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు కవిత టార్గెట్ చేయాల్సింది కేటీఆర్ని, ఎందుకంటే కేటీఆర్ పొజిషన్ కదా ఆమెకు కావాల్సింది, అంతేగా. కానీ హరీష్ రావుని టార్గెట్ చేస్తుంది. హరీష్ రావుని టార్గెట్ చేయటం, హరీష్ రావు, సంతోష్ రావు అతను పొలిటికల్ క్రీచర్ కాదు కాబట్టి తీసుకోలేదు, అది పెద్ద సీరియస్ గా ఉండదు. సో శత్రువు ఎవరో కవితకే క్లారిటీ లేదు, అంటే క్లారిటీ ఆమెకి మనసులో ఉన్న బయటికి చెప్పట్లేదు. బయటికి చెప్పనంత కాలం ఆమె వెనక ఉండేవాడు, అంటే లీడరే కన్ఫ్యూజన్లో ఉంటే ఫాలోయర్ దగ్గరికి కూడా రాడు. అందుకని ఇప్పుడు కవిత ప్లేస్ అట్లా ఉన్నది, ఎందుకంటే ఆమెకే క్లారిటీ లేదు, మనం వెళ్ళి ఏం చేస్తాం అన్న ఉద్దేశంలో ఆమెకు అందుకని ఆ హైప్ రావట్లేదు. ఇక్కడ కవిత చేయాల్సిన పని ఏంటి అంటే అంటే తను కోరుకుంటున్నది ఏంటి, తనకు కావాల్సింది ఏంటి, ఇవన్నీ ఈ పార్టీ సుప్రీము లేకపోతే పార్టీ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండే ఇవన్నీ ఉత్త కథలు, పైకి చెప్పే కథలు. ఈ కథలకు ఎవరు విలువ ఇచ్చే అవకాశం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటే అదే చేస్తారు. ఇక్కడ మరి ముందు నుంచి ఎప్పుడైతే ఆమె లెటర్ రాసిందో అప్పుడే కంట్రోల్ చేసి ఉండాలి. వేరే బయట వ్యక్తి కాదు కదా, వాళ్ళ కుటుంబంలో వ్యక్తి ఆ కొంతమంది దెయ్యాలు భూతాలు ఏవో చెప్పింది. మరి ఆ దెయ్యాలు దెయ్యాలు ఉన్నాయని క్లియర్ గా చెప్పినప్పుడు అప్పటి నుంచి కూడా డ్రాగన్ చేసుకుంటూ వచ్చారు ఒక పాయింట్ వరకు. ఈ పాయింట్ దగ్గర తెగ్గొట్టాలని వాళ్ళు అనుకున్నారు,
ఈమె అనుకోకూడదు, కవిత అనుకోకూడదు. ఎందుకంటే కవితకి క్లారిటీ లేదు, క్లారిటీ స్టాండ్ లేదు. కేసీఆర్ మీద సిబిఐ కేసుకి రెఫర్ చేస్తే తెలంగాణ బగ్గుమనాలంటే మరి నువ్వు చేయొచ్చు కదా. ఈ క్వశ్చన్ అందరూ అప్పుడు అడుగుతారు. ఆవిడ దీక్ష చేసింది, ఏది ఈ పిసి ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చి Exactly. కాసేపు దీక్ష చేసింది. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ తీసుకోలేదు. ఇప్పుడు ప్రోగ్రామ్ తీసుకోవచ్చు కదా. తీసుకొని నేను కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం, నేను కేటీఆర్ కాదు కేసీఆర్ కాదు అనే సందేశం ఇవ్వాలి కదా. సో అంటే అటువంటి క్రియాశీలకమైన పనులు కార్యక్రమాలు ఏవి కవిత తీసుకోలేదు. సో మీరు ఇందాక శత్రువు ఎవరో తేల్చుకోలేదా లేకపోతే తేల్చుకున్నా బయటపడట్లేదా అన్నారు కదా. సో నేనేమనుకుంటానంటే ఆమె లాజిక్ ఏదైనా రెండు- లాజిక్ మిస్ అవుతున్నారు అనుకోవట్లేదు నేను. కరెక్ట్. స్టార్టింగ్ నుంచే షీఈ్ డైవర్టింగ్, అంటే డైవర్షన్ పాలిటిక్స్. నేను అందుకే అంటున్నా, అంటే కేటీఆర్ ఈజ్ హర్ టార్గెట్. ఇప్పుడు హరీష్ రావు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా, ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నా బీఆర్ఎస్ లో ఉండగా అవ్వలేడుగా. అవును, దట్ ఈస్ ఫ్యాక్చువల్ కదా, అది ఫ్యాక్ట్. అంటారు fact. బయటికి వెళ్తానో లేదా బీజేపీ లాగిందనో ఇంకోటి ఎవరు అంటూ ఉంటారు కదా. అప్పుడు ఆలోచించుకోవాలి. కానీ బీఆర్ఎస్ లో ఉన్నంతకాలం, కేసీఆర్ గారు ఉన్నంతకాలం ఆయనే ప్రెసిడెంట్, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, లేదా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎంఓ చేయాలి తప్ప హరీష్ రావు చేయడు. దట్ వాస్ డిక్లేర్డ్ వెరీ మచ్ క్లియర్ కదా. 25 ఏళ్ల ఉంది. రజతోత్సవ ఇక్కడ ఏంటి సమావేశంలో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే ఆమెకి శత్రువు ఎవరో ఆమె మనసులో డిసైడ్ అయితే కాదు, పబ్లిక్ లోకి చెప్పాలి. Right. చెప్పకపోతే ఆమెను ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో కారు. నేను చెప్పే పాయింట్ అది. అర్థమైంది. సో వాళ్ళు అదే కన్ఫ్యూజన్ లో ఉంటారు. వాళ్ళు అదే కన్ఫ్యూజన్ లో ఉన్న నాయకుడితోటి ఒక్కళ్ళు కూడా రారు. ఇది అందుకని Point? ఒక లైన్ అయితే నేను డిఫర్ చేస్తాను అండి. ఎందుకంటే కవిత గారు ఇస్ రియలీ స్మార్ట్. వాళ్ళ ఫ్యామిలీ అందరు స్మార్టే. కాకపోతే ఏంటంటే ఆ స్మార్ట్నెస్ అందరూ ఎవరు వాళ్ళని ఎవరు నాళ్ళు కాపాడుకోవడము, ఇంకొకరిని ఈరోజు ఎట్లా నాకౌట్ చేయాలనేటటువంటి దాని మీదే నడుస్తూ ఉంది. కవిత గారు ఈక్వల్ టు కేటీఆర్ అనేటటువంటి రెస్పెక్ట్ ముందు నుంచి ఆశించినటువంటి సంగతి మనకు తెలుసు. కానీ కేటీఆర్ ని దాటి నాకు ఇవ్వాల్సిందే అనేటటువంటి అంశం మనం ఎక్కడ కూడా మనం చూడలే. కానీ హరీష్ రావు బయట పడలేదు కాబట్టి మనం చూడలేదు. బట్ హరీష్ రావు ఉండొచ్చు కదా. ఆమెకి ఇప్పుడు ఎవరికైనా రాజకీయ నాయకులకి ఏముంటది, ఫస్ట్ బయట నుండి బయటికి వెళ్ళగొట్టేసేస్తే లోపల నుండి మనం ఏదైనా యుద్ధం చేసుకోవచ్చు, ఎవరైంది అనేటటువంటిది. నాకౌట్ మ్యాచ్ లేకనే, నథింగ్ బట్ నాకౌట్ మ్యాచ్. సో కవిత గారు ఈరోజు ఆమె లెటర్ రాసినా లేకపోతే ఇంకోటి చేసినా ఏం చేసినా ఆమె లోపల ఉంటున్నటువంటి అసమ్మతిని తండ్రికి చెప్పేటటువంటి ఆలోచన చేసింది. కానీ హరీష్ రావు, సంతోష్ రావే ముందు నుంచి కూడా టార్గెట్ ఉన్నారు. ఫస్ట్ నుంచి టార్గెట్ ఉంటున్నటువంటిది కూడా హరీష్ రావు, సంతోష్ రావు మాత్రం మనకి పెద్దగా రాజకీయాల్లో వాళ్ళ ఇంటర్వ్యూలు ఉంది మన చాలా ఇంటర్వ్యూలు గిట్ట మనం గమనిస్తే ఇంటర్వ్యూలు ఇప్పుడు బాగా ముదిరిపోయింది, అది వేరే సంగతి. హరీష్ రావు గారి యొక్క సోషల్ మీడియా టీం కవిత గారిని వ్యక్తిగతంగా తన యొక్క క్యారెక్టర్ ని హననం చేస్తున్నటువంటి తీరు చాలా దరిద్రంగా ఉంది. చాలా ఇంకా అసలు ఇక దురుత్సాహకరంగా ఉంది. ఎందుకు అంటే అట్లాంటివి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, ఇంకా అది మొత్తం అయిపోయింది దాని తర్వాత. కానీ కేటీఆర్ అనేటటువంటిది తన ఇంటర్వ్యూలు గిట్ట మనం గమనించినట్టయితే మా అన్న అమాయకుడు, రాజకీయంగా అంత పరిపక్వత ఉన్నటువంటి వ్యక్తి కాదు. అంటే ఒక షూడ్ పాలిటీషియన్ లెక్క ఉంటాడు, ఒక బోల మనిషి లెక్క ఉంటాడు, ఆయన వీళ్ళందరూ మింగేసేస్తారు అనేటటువంటి కోణంలోనే చెప్పింది ఇంటర్వ్యూలలో కూడా. కానీ కేసీఆర్ ఇస్ ఎ షూడ్ పాలిటీషియన్ సార్. సో ఆయనకి తెలియకుండా తెర వెనక హరీష్ రావు, సంతోష్ రావు, ఇంకో రావు కుట్రలు చేసే ఛాన్స్ ఉండదు సార్. ఈరోజు ఎన్ని పరిస్థితులు మనం మాట్లాడుకున్నా ఈ కోడి పిల్లని కాపాడుకుంటున్నట్టు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా బాగుండాలి. కానీ కేటీఆర్ ని భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీకి వారసుని చేసేటటువంటి ఒక ఎజెండా తోటి మాత్రమే ఆయన ముందుకు పోతుంది తప్ప మిగతా అనేటటువంటి ఎగ్జాక్ట్లీ కవిత ప్రాబ్లం కూడా అక్కడే అంటున్నా నేను. హరీష్ రావు ఆవిడ థర్డ్ పర్సన్ ఎలా చెప్పిందో ఆయన పార్టీలో ఉన్నా లేకపోయినా అదే పర్సన్. కానీ సంభవం కానియరు, అది సంభవం కానియరు వీళ్ళు అనేటటువంటిది కవిత గారి యొక్క ఆవేదన. అది కేసీఆర్ గారి యొక్క ఆలోచన. నా వారసుడు లెక్క కేటీఆర్ ని అన్నారు. ఈ చెల్లి పగ కేటీఆర్ మీద లేదనా మీరు అనేది? లేదు, ఖచ్చితంగా వారు రేపొద్దున కలుస్తారు. షూర్. హరీష్ రావు రేపొద్దున ఈటెల గారితో చేతులు కలుపుకొని, ఎవరితో? ఈటెల గారితో చేతులు కలుపుకొని వాళ్ళంతా ఒక కూటమి అయిపోయి వీళ్ళదంతా ఏముంది, బీజేపీలో ఉన్న వాళ్ళు మొత్తం డమ్మీలే, మన మమ్మీల మీద మనం స్కెచ్ చేసుకుంటే రేపొద్దున మళ్ళీ కవిత గారు, కేటీఆర్ గారు అందరూ ఒకటే గూటి పక్షులు కాబట్టి ఒకటే కాడికి వస్తారు. శ్రీనివాస్ గారు, సో చెల్లిపాక కాదు ఇది. సామారామాన్ని నమ్ముతుంది ఏంటంటే ఏ రోజుకైనా కేటీఆర్ కవిత ఒకటే. ఇప్పుడేదో పైకి అలా ఉన్నా హరీష్ రావు ముందు బయట వాళ్ళు పంపించేస్తే అలాగా, అంటే మీరేదో 6 అడుగుల బుల్లెట్ ఛాంపియన్ అని చెప్తున్న హరీష్ రావుని బయటికి పంపించేయాలనేదే మొత్తం దీని వెనకాలన్న కథా కమామిషు.
ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది సార్. మనము ఎవరి పర్సెప్షన్ కాదనలేము, ఎందుకంటే ఒక భిన్నమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తా ఉంటారు. అంతిమంగా ఈ రోజు జరిగింది ఏంటంటే నేనేం ఫీల్ అవుతున్నా అంటే పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, పార్టీ ప్రెసిడెంట్ ఒక డెసిషన్ తీసుకున్నారు, ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ చేసిండ్రు, అది అక్కడికి అయిపోయిందని నేను ఒకటి విశ్వసిస్తున్నా. మా రామ్మోహన్ ఏమంటుందంటే అట్లా కాదు, హరీష్ రావు గారిని బయటకు వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళిద్దరు ఒకటైపోతారు, నాకే పదవి తేల్చుకోవచ్చు, అది మన తేల్చుకుందామని వారంటుండ్రు. ఇంకొకటి దాంతో పాటు ఇంకొకటి ఏమంటారంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారిని మాత్రమే నాయకుడిని చేసే పనిలో ఉన్నారు, హరీష్ రావు సంతోష్ రావు గారుల పట్ల ఏం ఆలోచన లేకుండా ఉండరనే దాంతో నేను ఏకీభవించాను. ఎందుకంటే కేసీఆర్ గారు అనేటువంటి వ్యక్తి ఒక పెద్ద వ్యూహకర్త, ఒక పెద్ద చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఇంత చిన్న చిన్న విషయాలను గమనించుకోకుండా ముందుకెళ్తారు అని అయితే నేను అనుకోను. ఇంకొకటి పార్టీ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో కేటీఆర్ గారు పార్టీ మొత్తాన్ని నడిపించడమే కాకుండా పార్టీకి అన్ని మంత్రిత్వ శాఖల్లో కూడా తన ప్రమేయంతో కొనసాగించి అంటే షాడో సీఎం గా వ్యవహరించినటువంటి సందర్భం ఉంది. అయితే ఒక్కసారి శ్రీనివాస్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, కేటీఆర్ గారినే భావి నాయకుడిగా అనుకుని హరీష్ రావుని సంతోష్ రావుని లైట్ తీసుకునే పరిస్థితి ఉండదని, కానీ చాలా స్పష్టంగా హరీష్ రావు సంతోష్ రావుతో పాటు కవితను కూడా లైట్ తీసుకుంటున్నారని వరంగల్ సభలోనే పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టినప్పుడు వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టినప్పుడు చెప్పారు. అసలైన ముసలం అంతా అప్పుడే బయటపడింది. అంతకుముందు మీరు లోపల ఏం పడ్డారో బయట ప్రపంచానికి తెలియదు, కానీ అప్పుడే హరీష్ రావు ఉంటాడా పోతాడా అలిగాడని, మీటింగ్ కి రాలేదని, దూరంగా ఉన్నాడని మీటింగ్ పెట్టినా కూడా హరీష్ రావు ప్లానే జరుగుతుంది, కానీ మీటింగ్ లో అసలు అతనికి ప్రస్తావన కూడా లేదు. ఒక ఇంటర్వ్యూలోనే ఆయన చెప్పారు దేశపతి శ్రీనివాసు అన్న, అదేంటన్నా సభ అక్కడ పెడుతున్నారా, ఎంత వేస్తున్నారా అని హరీష్ రావు థర్డ్ ఏదో బయట వ్యక్తిలాగా అడగాల్సి వచ్చిందని. ఆయన బయటపడలేదు, కవిత బయటపడ్డారు. సార్ ఇప్పుడు సరే అయినా కూడా ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే ఒక సందర్భంలో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పిండ్రు, కేటీఆర్ గారి సారథ్యంలో కూడా నేను వర్క్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, వారు వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ గారు ప్రెసిడెంట్, నేను పనిచేస్తాను అని చెప్పిండ్రు. ఇంకా దాంట్లో మళ్ళా మనకి ఏ విధమైనటువంటి అనుమానం సందేహం అక్కర్లేదు కదా. కేసీఆర్ గారు స్పష్టత ఇచ్చిండ్రు అని అన్న తర్వాత జరిగినటువంటి సంఘటనలు కదా ఇవన్నీ, వీటితో పాటు ఇంకా క్లియర్ అయిపోయింది కదా. ఆయన ఇప్పటికీ సర్దుకున్నాడు, బయటికి రాలేదు. కవిత బయటకు వచ్చారంటున్నాను నేను, ఆవిడ సర్దుకోలేకపోయింది. ఎస్ మా అన్న ఏం చెప్తే అది నేను శిరసా వహిస్తాను, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆవిడ అనలేదు అంటున్నాను. మీరన్నదానికే ఆయన అనలేకపోయారు, ఉండిపోయారు, ఈవిడ బయటకు వచ్చేసారు ఉండలేక. సో సింపుల్. కేటీఆర్ ఆధిపత్యాన్ని నేను తీసుకోను అని ఆవిడ బయటకు వచ్చి స్పష్టంగా చెప్పారంటున్నాను నేను. ఉండవచ్చు సార్, అదే మీ పర్సెప్షన్ లో అది కూడా కరెక్ట్ కావచ్చు. ఆమె తన క్యాపబిలిటీస్ ఇంటెన్షన్ ఎక్స్ప్రెస్ అదే విధంగా చేసి ఉండవచ్చు, మనం దాన్ని కాదనలేం కదా. అల్టిమేట్ గా మనం ఏమనుకుంటున్నాం అంటే తను అంటే ఇంట్లో ఉండి వాళ్ళ ఫాదర్ తోని అన్నతోని మాట్లాడాల్సినటువంటి వ్యక్తి పాత్రికేయుల సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి సందర్భంగా అల్టిమేట్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు. అది ఏదైనా కావచ్చు, నేను అదే అన్నా, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సెప్షన్ చేస్తారు. సత్యమూర్తి గారు ఒక పర్సెప్షన్ చేసిండ్రు, శత్రువుని ఇంకా నిర్ణయించుకోలేదు అని. మా రామ్మోహన్ గారు ఒక పర్సెప్షన్ చేసింది, ఇప్పుడు నాకు ఒక పర్సెప్షన్ ఉంది, మీకు ఇంకొక పర్సెప్షన్ ఉంది. మనము కాలం నిర్ణయిస్తుంది మనసులోనే ఉండిపోయింది, ఇంకా అది కూడా తేలుతుంది అంతే. ఇప్పుడు అంటే మా అందరి పర్సెప్షన్ ఏంటి అంటే కేసీఆర్ రాజకీయ చాణక్యుడు అని ఇంతవరకు అందరూ అనుకున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్ తోటి ఆయన రాజకీయ చాణక్యుడు కాదని తేలిపోతున్నది. ఒకవేళ అయ్యి ఉంటే కవిత బయటకు వచ్చి ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ, దీన్ని మొత్తం అంతా సర్దుకోవాలి కదా. సర్దుకోవాలి కదా, సర్దుకోకుండా దాటిపోయింది చెయ్యి. ఆయన మాట కూడా వినని స్థితికి వీళ్ళు వచ్చారా? లేదు, వీళ్ళని కంట్రోల్ చేయలేని స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు అనేది ఇప్పుడు అది మెయిన్ పాయింట్. అది అందుకని ఒక తాటి మీద పార్టీని నడిపించే అవకాశం కనపట్టలేదు. వాళ్ళ ఇంటి పంచాయతీలు ఇదంతా. సో దయచేసి మా పార్టీకి మా ప్రభుత్వానికి రుద్దకుండా ఇంటి పంచాయతీ శ్రీనివాస్ గారు టు కంక్లూడ్. సార్ ఇంకోటి రామ్మోహన్ గారు మాట్లాడుతూ అంటున్నారు, అదేంటి
కాళేశ్వరము అదంతా అవినీతి వదిలే, నా అవినీతిలోకి వెళ్తే మనకి ఇంకో గంట పడుతుంది మాట్లాడుకోవడానికి. సో ఈ పరిస్థితిలోనే ఇప్పుడు కేసీఆర్ గారు అయితే డెఫినెట్ గా డీలా పడతారు, ఈ పరిణామాలు ఆయన ఏమి చూడాలనుకోరు. సో సత్యమూర్తి గారు అన్న పాయింట్ ఒకటి చెప్పేసేయండి 10 seconds లో. సో వీళ్ళ ముగ్గురులో ఎవరెవరి ఆధిపత్యం ఏంటి అనేది ఇవాళ కాకపోతే రేపు హరీష్ రావు మాట్లాడతారో మాట్లాడకపోవచ్చు కూడా. సో దానికి బియాండ్ ఏ కంట్రోల్ వెళ్ళిపోయిందా కేసీఆర్ గారికి? అట్లా ఏం లేదు సార్, అట్లా ఏం లేదు. కొన్ని సందర్భాలల్లో కాలమే పరిష్కరిస్తుంది, వేచి చూడాలి అంతే తప్ప. Wait and see. కొన్ని సందర్భాల్లో చెప్పినా కూడా వినని పరిస్థితి వచ్చినప్పుడు ఎవరేం చేయలేరు. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఒకలా ఉంటది, పెద్దగా అయిపోయిన తర్వాత మన కుటుంబంలో తెలంగాణకి మొదటి పోటీదారుడు హరీష్ రావు అనేటటువంటి కవిత గారు ఎక్కడైనా జరుగుతుంది. Right. హరీష్ రావు గారు వచ్చి చెప్పిండ్రు ఏమి అంటే వారి వ్యాఖ్యల పట్ల నేను ఏం responded so humble. కూడా చెప్పింది. మరి అంతకుమించి ఏం చాలా హంబుల్ గా రెస్పాండ్ అదే రాజకీయం అంటే. అంతే కదా, అదే రాజకీయం. అందరికన్నా పెద్ద రాజకీయం చేస్తుంది ఇన్ దట్ పాయింట్ ఆఫ్ మ్యాటర్. అందరికన్నా పెద్ద రాజకీయం చేస్తుంది హరీష్ రావు. హరీష్ ఒకవేళ కన్ఫ్రంట్ చేస్తే ఇంకా పెద్ద బాంబులు పడతాయి. అంతే కదా, ఇంకా చేసే కుంభకోణాలు మళ్ళీ బయటకు తీస్తుంది. రైట్. అట్లాంటప్పుడు ఏం చేయాలి? చూద్దాం ఏం జరుగుతుందో. కాలమే సమాధానం చెప్పాలన్నారు శ్రీనివాస్ గారు. చూద్దాం ఏ